గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు ట్రెండ్స్ బ్లాగ్ ప్రింట్స్ జేజీస్ బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి జార్జెట్ శారీస్ చూస్తున్నామండి. జార్జెట్స్ ప్లస్ లెహరియా జార్జెట్స్ చూస్తున్నాము. లెహరియా జార్జెట్ అన్న నెట్ క్రేప్ అన్న ఒకటే ఉంటుందండి ఫ్యాబ్రిక్. సో ఆ చీరలు చూస్తున్నాము. చూసే ముందు షాప్ లొకేషన్ వచ్చేసి పంజగుట్ట కాలనీ. అమీర్పేట నుంచి పంజగుట్ట వెళ్తుంటే మెట్రో పిల్లర్ నంబర్ 1088, అక్కడ లెఫ్ట్ సైడ్లో అగర్వాల్ హాస్పిటల్ ఉంది. హాస్పిటల్ పక్క రోడ్డు తీసుకొని స్ట్రైట్ లోపలికి రావాలి. పార్క్ ఉంటుంది లోపల పిల్లలు ఆడుకోవడానికి. పార్క్ చుట్టూతా తిరుగుతుందండి రోడ్డు. మీరు అలాగే వస్తుంటే టాప్ ఎండ్ రైట్ సైడ్ సెంటర్ ఫర్ ఎకనామిక్ స్టడీస్ అని బోర్డు ఉంటుందండి. దాని పక్కనే వసుంధర అపార్ట్మెంట్స్ ఉంటాయి. వసుంధర అపార్ట్మెంట్స్ నుంచి థర్డ్ హౌస్, అక్కడ మీకు రైట్ సైడ్లో వసుంధర అపార్ట్మెంట్స్ నుంచి థర్డ్ హౌస్ దగ్గర రైట్ సైడ్ ట్రెండ్స్ బ్లాక్ ప్రింట్స్ ప్లాట్ నెంబర్ 272 అని బోర్డు ఉంటుంది. ఆ బోర్డు ఉన్న ఇంట్లో ఫస్ట్ ఫ్లోర్లో స్టోర్ ఉంది. సో మీరు గూగుల్ మ్యాప్స్లో కూడా ట్రెండ్స్ బ్లాక్ ప్రింట్స్ పంజగుట్ట అని పెడితే చూపించేస్తుందండి. ఓకే అండి, చూద్దాం మరి ఏమేమి ఉన్నాయో. జార్జెట్ శారీస్ అన్నీ కూడా 6 మీటర్స్ ఉంటాయండి. జార్జెట్ శారీస్ అన్నీ కూడా ప్లస్ 1 మీటర్ బ్లౌజ్ ఉంటుంది. ఒక 5-10 సెంటీమీటర్స్ ఇటు అటు ఉండొచ్చు, బట్ 1 మీటర్ బ్లౌజ్, 5-6 మీటర్స్ శారీ ఉంటుంది. సో ఇది వాష్ తర్వాత పాలిషింగ్ చేయించాలండి చీర. ఇది పార్ట్లీ పళ్ళు వచ్చింది. ఇది ప్లీట్స్ అండి, ఎల్లో కలర్ ప్లీట్స్, గ్రే కలర్ మనకి ఇది పళ్ళు వైపు వస్తుంది. ఇది చీర, ఇది మనకి ప్లీట్స్ వైపు వస్తుంది. ఇలాగ వస్తుంది అనమాట. ఇది ప్లీట్స్, కట్టు చెంగు వైపు ఇది పళ్ళు వైపు ఇది వస్తుంది. అండ్ పళ్ళు. ఈ శారీ వచ్చేసి మిర్రర్స్తో ఉందండి, ఇలా ఉంది. అండ్ ఇది బ్లౌజ్. సో ఇది మిర్రర్స్తో ఉంది. ఈ శారీ వచ్చేసి 2350 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ శారీ వచ్చేసి 2350 ప్లస్ షిప్పింగ్. ఇక్కడ బ్రౌన్కి మెరూన్ కలర్లో ఉందండి. మెరూన్ అంటే మనకు అల్లం నేరేడు పండు కలర్, పర్పుల్ సైడ్ ఉంటుంది మెరూన్ కలర్. బ్రౌన్ కలర్ చీర, ఇది బ్లౌజ్. బాగుంది కలర్ కాంబినేషన్, బ్లాక్ అండ్ బ్రౌన్తో ప్రింట్. చీర అండి, మంచి కలర్ కాంబినేషన్ ఉంది. పళ్ళు, చీర. ఇది వితౌట్ మిర్రర్స్ ఉంది. 2150 ప్లస్ షిప్పింగ్ అండి. 2150 ప్లస్ షిప్పింగ్. మంచి కలర్ కాంబినేషన్ ఉంది చీర. అండ్ బ్లాక్ అండ్ డార్క్ పింక్. పింక్ కూడా మనకు బ్లాక్, పింక్, డార్క్ పింక్, మెరూనిష్ పింక్. పళ్ళు బ్లాక్ కలర్ పైన ర్యాపిడ్ కలర్స్ రావు కాబట్టి ప్రింటింగ్ ఉండదండి. పళ్ళుకి బ్లాక్ కలర్ పైన చీర. ఈ కలర్ చాలా బాగుంది, గ్రీన్ అండ్ బ్లూ కలర్. పళ్ళు, చీర. ఇది 2150 ప్లస్ షిప్పింగ్. మనకు అస్సలు ట్రాన్స్పరెన్సీ ఉండదండి ఈ చీరలు. సింగిల్ పొరలో వేసుకున్నా కూడా బాగుంటాయి. ఇది బ్లౌజ్, పింక్ అండ్ ఆఫ్ వైట్. పళ్ళు, చీర. ఆఫ్ వైట్ పింక్ బ్లౌజ్. బాగుంది చీర. పింక్ పైన బ్లాక్తో ప్రింట్ వచ్చింది, ఎంత బాగుందో.
అండ్ ఆఫ్ వైట్ పైన బ్లాక్ అండ్ పింక్ వచ్చింది. బ్లాక్ పింక్తో బార్డర్ వచ్చింది. 2150 ప్లస్ షిప్పింగ్. లెమన్ ఎల్లో పింక్. పళ్ళు, చీర. ఈ శారీస్ అన్నీ కొంచెం మనం పాలిషింగ్కి ఇచ్చుకోవాల్సి ఉంటుంది. చీరలు ఎల్లో పింక్, గ్రీన్ అండ్ పింక్, గ్రీన్ అండ్ ఎల్లో. ఇంట్లో వాష్ చేసుకోవచ్చు డెలికేట్గా, మనకు డ్రై వాష్కి ఇవ్వక్కర్లేదు. కానీ కొంచెం చీర దగ్గరకు వస్తుంది. సో కొంచెం షార్ట్గా ఉన్న వాళ్ళకైతే సరిపోతుంది, కానీ ఇస్త్రీ ఐరన్ చేపిస్తే, కొంచెం హైట్ ఉన్న వాళ్ళకి పాలిషింగ్ చేపిస్తే బెటర్, చేయించుకోవాల్సి వస్తుంది. మెరూన్ అండ్ కాకీలో డార్క్ షేడ్ అండి. ఈ చీర పాట్లీ పళ్ళు ఉంది. ఇది పళ్ళు. ఇదంతా పళ్ళు వైపు ఇలా వస్తుంది చీర. ఇది పళ్ళు, పళ్ళు సైడ్ ఇది. ఇదంతా పళ్ళు వైపు వస్తుందండి. అండ్ ప్లీట్స్ వచ్చేసి ఇది ప్లీట్స్. ఇది ప్లీట్స్. కింద పెద్ద బూట వచ్చింది, దానిపైన జిగ్జాగ్ లైన్స్తో ప్రింట్ వచ్చి పైన అంతా బ్లాక్ కలర్తో చిన్న చిన్న బూట. సో ఇది ప్లీట్స్ ఉంటుంది. చీర అటువైపు ఇటువైపు ఇలా ఉంటుంది ప్లీట్స్కి. ఇలా అండ్ బ్లౌజ్ వచ్చేసి మెరూన్ కలర్ బ్లౌజ్. 2150 ప్లస్ షిప్పింగ్. ఇది కూడా పాట్లీ పళ్ళు ఉంది, గ్రీన్ అండ్ పింక్, ప్యారెట్ గ్రీన్, పింక్. ఇది పాట్లీ పళ్ళు అండి, ప్యారెట్ గ్రీన్, పింక్. ఈ చీర కట్టు చెంగ వైపు కొంచెం ప్రింటింగ్ చేయలేదు, చీర పెద్దగా ఉంది, 6 పైన ఉంది కొంచెం. ఇదండి, ఇది ప్యారెట్ గ్రీన్లో ప్లీట్స్ వస్తుంది మనకు, అండ్ పింక్ అటువైపు ఇటువైపు ప్లీట్స్కి ఇలా వస్తుంది. బ్లౌజ్ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ బ్లౌజ్. ఇదండి 2150 ప్లస్ షిప్పింగ్. ఇది కూడా పాట్లీ పళ్ళు ఉంది చీర, ఆరెంజ్ కలర్ పళ్ళు. ఇది చీర పళ్ళు వైపు ఇలా వస్తుంది, అండ్ ఆరెంజ్ కలర్లో ప్లీట్స్. ఆరెంజ్ కలర్లో ప్లీట్స్. 2150 ప్లస్ షిప్పింగ్. గ్రీన్ పైన గ్రీన్తో ఇలా ప్రింట్ వచ్చేసి ఎలిఫెంట్ బూట గ్రీన్ పైన వచ్చింది. సింపుల్గా నీట్గా ఉంది చీర. ఇది బ్లౌజ్. ఈ చీరకు ఆరెంజ్ బ్లౌజ్ అండి, ఆరెంజ్ కలర్ ప్లీట్స్ వస్తాయి, ఆరెంజ్ కలర్లో బ్లౌజ్. సేమ్ కలర్ కాంబినేషన్ రివర్స్. ఇది గ్రీన్ ప్లీట్స్, ఆరెంజ్ కలర్ చీర. పళ్ళు, చీర గ్రీన్ కలర్లో ప్లీట్స్, బ్లౌజ్. 2150 ప్లస్ షిప్పింగ్. ఇది కూడా పాట్లీ పళ్ళు చీర, బ్లాక్ కలర్లో ప్లీట్స్ వస్తాయి, పర్పుల్ కలర్ చీర. ఇదండి, ప్లీట్స్ బ్లాక్. 2150 ప్లస్ షిప్పింగ్. ఇది రెడ్ అండ్ ఆరెంజ్.
ఇది రెడ్ అండ్ ఆరెంజ్ అండి చీర. ఇలా ఎంబ్రాయిడరీ వేయించాను జరీతో. ఇలాగ మొత్తం 2 సైడ్స్ బార్డర్ వచ్చింది, పైకి కిందికి ఇలాగా. ఇది పళ్ళు. ఇలా పైకి కిందికి 2 సైడ్స్ బార్డర్ వచ్చింది, 2 బార్డర్స్ వచ్చినాయి. మళ్ళీ పైన ఈ బూటాకి ఆల్టర్నేట్ బూటాకి ఇలా ఎంబ్రాయిడరీ వచ్చింది. ఇది బ్లౌజ్. బ్లౌజ్లో కూడా స్లీవ్స్కి ఇలా ఒక్కొక్క ఫ్లవర్కి ఎంబ్రాయిడరీ ఉంది. ఇలా ఇన్సైడ్ వచ్చింది ఎంబ్రాయిడరీ, అవుట్ సైడ్ వచ్చింది. మొత్తం ఫుల్ శారీకి వచ్చిందండి ఇలాగే. ఇది వచ్చేసి 3850 ప్లస్ షిప్పింగ్ అండి. 3850 ప్లస్ షిప్పింగ్. బ్లాక్ అండ్ రెడ్ చీర, బ్లాక్ బ్లౌజ్, రెడ్ శారీ. ఇదండి, దీనికి అంతా లీవ్స్ ప్రింట్ వచ్చింది. లీవ్స్ ప్రింట్ వచ్చి లీవ్స్ యాప్లిక్ వర్క్ చేసామండి బార్డర్లో. బ్లాక్ బార్డర్ ప్లెయిన్ ఉంది కదా, ఇక్కడ యాప్లిక్ వర్క్ చేపించాను ఇలా. చీర, బ్లౌజ్, శారీ అంతా ఇలా ఉంది ప్రింట్. ఈ శారీ వచ్చేసి 3200 ప్లస్ షిప్పింగ్ అండి. 3200 ప్లస్ షిప్పింగ్. ఇది బ్లౌజ్. బ్లౌజ్ కూడా స్లీవ్స్లో ఒక్కొక్క లీఫ్తో ఇలా వర్క్ వచ్చింది బార్డర్ పైన. ఇది బ్లాక్ అండ్ రెడ్ ఉంది, సింపుల్గా లైన్స్తో ప్రింట్ ఉంది, మిర్రర్స్ ఉన్నాయి. ఇది బ్లౌజ్. ఇలా బ్లాక్ బార్డర్ వచ్చింది ఒకటి చీరకు చుట్టూతా. బార్డర్ వచ్చేసి మధ్యలో అంతా లైన్స్ నిలువుగా అడ్డంగా, ఒక డిజైన్ నిలువు ఒక డిజైన్ అడ్డంగా, సింపుల్గా నీట్గా ఉందండి చీర. కలర్ కూడా మంచి రెడ్ కలర్ కూడా బాగుంది చీర. 2350 ప్లస్ షిప్పింగ్. లైట్ అండ్ డార్క్ గ్రీన్, లైట్ గ్రీన్ ఆలివ్ గ్రీన్ కలర్ బార్డర్. దీనికి కూడా అద్దాలు ఉన్నాయి. ఇది బ్లౌజ్, పళ్ళు, చీర. కిందికి ఇలా పెద్ద బార్డర్ కింద ప్రింట్ వచ్చింది, పైనకి అంతా క్రాస్ లైన్స్ కింద బార్డర్ డిజైన్ వచ్చింది చీర అంతా. ఇది బ్రౌన్ అండ్ బ్లూ. బ్లౌజ్, చీర, పళ్ళు. చాలా బాగుంది కలర్ కాంబినేషన్. ఇది ప్రింటింగ్ కలర్స్ కూడా అంత బాగా నప్పినాయండి చీరకి. $2350 ప్లస్ షిప్పింగ్. మంచి కలర్ కాంబినేషన్, న్యూట్రల్ కలర్. ఇది బ్లాక్ బ్రౌన్ పింక్ అండి చీర. త్రీ కలర్స్తో బార్డర్లో ప్రింట్ ఉంది, బ్లాక్ పింక్ అండ్ ప్యారెట్ గ్రీన్తో 3 కలర్స్తో బార్డర్లో ప్రింట్ ఉంది. అండ్ బ్లాక్ పైన వచ్చేసి ఇలా యాప్లిక్ వర్క్ చేసామండి. ఒక చిన్న ఫ్లవర్ డిజైన్ తీసుకొని ఇలా యాప్లిక్ వర్క్ చేపించి చీరంతా ఇలా మిర్రర్స్ కుట్టించామండి. ఇది శారీ మధ్యలో అంతా యాప్లిక్ వర్క్ ఉంది. ఈ శారీ వచ్చేసి 3450 ప్లస్ షిప్పింగ్ అండి. యాప్లిక్ వర్క్ ప్లస్ మిర్రర్స్ ఉన్నాయి. 3450 ప్లస్ షిప్పింగ్. ఇది బ్లౌజ్. ఇది కొంచెం ఐరనింగ్ చేయించాలి.
బ్లౌజ్ కూడా ఇక్కడ ఒక చిన్న ప్యాచ్ వచ్చింది, మనకు మిర్రర్స్ వచ్చింది. 3450 ప్లస్ షిప్పింగ్. ఈ శారీస్ వచ్చేసి నెట్ క్రేప్ శారీస్ అండి, లెహరియా జార్జెట్ నెట్ క్రేప్ శారీస్ ఇలా ఉంటాయి. ఈ చీరలు ఇలా స్ట్రైప్స్ వీవింగ్ డిజైన్ లాగా జాలీ లాగా ఇలా వచ్చేసి నెట్ ప్లస్ ఫ్యాబ్రిక్ వస్తుంది అనమాట, క్రాస్ లైన్స్ కింద, లెహరియా క్రాస్ లైన్స్ కింద. అండ్ ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకు జస్ట్ వాష్ అండ్ ఐరన్ అండి. ఇది పాలిషింగ్ మనం కావాలంటే స్టార్చ్ క్రిస్పీనెస్ కావాలనుకుంటే పాలిషింగ్కి ఇవ్వచ్చు, ఐ మీన్ స్టిఫ్గా ఉండాలి చీర అనుకుంటే, లేదంటే ఇలా సాఫ్ట్ పాలిషింగ్లో ఇలా బాగుంటాయి చీరలు. మీరు ఐరన్ చేయించుకుంటే కూడా సరిపోతుంది చీర. ఇది పళ్ళు అండ్ చీర బ్లాక్ అండ్ డార్క్ పింక్, బాగుంది చీర. ఇది యాక్చువల్ కలర్, అటువైపు పళ్ళు ఉంది, సో మనకు కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇదండి. ఈ శారీస్ వచ్చేసి 2500 ప్లస్ షిప్పింగ్ అండి, 2500 ప్లస్ షిప్పింగ్. ఇది బ్లౌజ్ సీ గ్రీన్ ప్యారెట్ గ్రీన్ క్రాస్ లైన్స్లో ఉంది చీర. ఇది పళ్ళు. ఇదండి, చీర అంతా క్రాస్ లైన్స్లో ఉంది. చీర బ్లౌజ్ 2500 ప్లస్ షిప్పింగ్ అండి. ఇవి మనకు పాలిషింగ్ అవసరం లేదు, జస్ట్ వాష్ చేసి ఐరన్ చేయించుకుంటే సరిపోతుంది. స్టిఫ్నెస్ కావాలనుకుంటే పాలిషింగ్కి ఇవ్వాలండి. ప్యారెట్ గ్రీన్ పర్పుల్, మంచి బ్రైట్గా ఉంది కలర్ కూడా. ఇది గ్రీన్ అండ్ పర్పుల్తో ప్రింట్ వచ్చిందండి చీర. ఈ డిజైన్ మనకి ఇలా పెరుక్కుంటూ వచ్చింది, ఫస్ట్ నుంచి ఇలా క్రాస్ వచ్చింది అనమాట. చీర చూపిస్తాను. బార్డర్ ఐ మీన్ శారీ వచ్చేసి పళ్ళు బార్డరే ఉంది, ప్రింటింగ్ మాత్రం పైకి ఇలా ఇలా క్రాస్ ప్రింట్ ఇచ్చాము. పైకి ఒకవైపు ఇలా ఈ ప్రింట్ వచ్చింది, ఇలా క్రాస్ ప్రింట్ ఇస్తుంటే ఒకవైపు ఇలా క్రీపర్ ఇచ్చాము, లీవ్స్ ఫ్లవర్స్ కింద, లీవ్స్ కింద, గ్రేప్ లీవ్స్ కింద. ఇదండి, ఇలా పెరుక్కుంటూ వస్తుంది అనమాట ప్రింటింగ్. డైయింగ్ అయితే బార్డర్ పళ్ళు ఇలాగన, ఇలా ఫస్ట్ నుంచి ఇలా క్రాస్ వచ్చింది, ఇలా పైకి ఇలా గ్రీన్ కలర్ ప్రింట్ వచ్చింది, బూటా డిజైన్తో ఫుల్ ప్రింట్, కింద ఇలా క్రీపర్ వచ్చింది. బాగుంది చీర. అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇది పర్పుల్ కలర్ బ్లౌజ్, గ్రీన్ కలర్ బార్డర్. ఇదే 2500 ప్లస్ షిప్పింగ్. బ్లూ అండ్ ఆరెంజ్ బ్లౌజ్, మంచి కలర్ ఉంది. ఆరెంజ్ పైన రెడ్ కలర్తో ఫుల్ ప్రింట్ వచ్చింది, బ్లాక్ అండ్ రెడ్. ఇదండి, కింద బ్లాక్ గద్దు బార్డర్ వచ్చింది, ఆరెంజ్ పైన రెడ్ ప్రింట్. ఇది గ్రే అండ్ కొంచెం గ్రే కూడా కాదు, ఇది మనకు గచ్చకాయ కలర్ అంటాం కదా, ఆ కలర్, ఆ గ్రేకి గ్రీన్ కలర్ బార్డర్, గ్రీన్ కలర్లో పళ్ళు. మంచి కలర్ ఉందండి, కలర్ కాంబినేషన్ అయితే. చీర ప్రింటింగ్ కూడా ఎంత బాగుందో అండి. బ్లౌజ్ 2500 ప్లస్ షిప్పింగ్ అండి. పింక్, ఎల్లో అండ్ గ్రీన్ పళ్ళు. మనకు గ్రీన్ అండ్ ఎల్లో కలుపుకుంటూ మనకు ఫుల్ ప్రింట్ బ్లాక్ కలర్తో సింగిల్ డిజైన్ వచ్చింది. మనకి ఇలా పింక్ పైన బంచెస్ కింద వచ్చిందండి, ఇలా బంచెస్ కింద వచ్చి పింక్తో మళ్ళీ చిన్న చిన్న బూటాలు చీర అంతా వచ్చింది అనమాట. ఇది బ్లౌజ్ కూడా బ్లాక్ కలర్తో ఫుల్ ప్రింట్ వచ్చింది. 2500 ప్లస్ షిప్పింగ్. ఈ చీర కూడా పాట్లీ పళ్ళు వచ్చింది. ఈ పళ్ళు మంచి లైట్ కలర్ కాంబినేషన్, లైట్ బ్లూ కలర్
అండ్ ఎల్లో, మంచి ఎల్లో కలర్ ఉందండి. ఎంత బాగుందో కలర్, మంచి కలర్ కాంబినేషన్. చీర అంతా పళ్ళు వైపు కట్టు చెంగు వైపు అది ప్రింట్ వస్తుంది. మనకు పాట్లీ పళ్ళు చీర ఇది. మధ్యలో ఇలా క్రాస్ ట్రయాంగిల్ లాగా డిజైన్ వస్తుంది, పెద్ద ట్రయాంగిల్ ఇలా బ్లూ కలర్తో. ఇది బ్లౌజ్. సో ఇలా ఉంటుంది మనకు చీర, ఇలా వస్తుంది అన్నమాట. ప్లీట్స్, బ్లూ కలర్లో ప్లీట్స్. 2500 ప్లస్ షిప్పింగ్. డార్క్ మజంతా పింక్, కాకి కలర్ బ్లౌజ్, చీర. ఇది కూడా పాట్లీ పళ్ళు చీర వచ్చింది. ప్లీట్స్ వైపు, ప్లీట్స్లో ఇలా ఉంటుందండి. ఇది ప్లీట్స్ చీర, 2 సైడ్స్ ఇలా ఉంటుంది చీర. మధ్యలో ప్లీట్స్ కాకి కలర్. ఇది బ్లౌజ్, ఇది బ్లౌజ్. కాకి కలర్లో ప్లీట్స్ వస్తాయి కాబట్టి మనకు కాకి కలర్లో బ్లౌజ్ ఉంటుంది. సేమ్ కలర్ కాంబినేషన్, సేమ్ ప్రింట్, బట్ రివర్స్. మనకు మజంతా పింక్ ప్లీట్స్ వస్తాయి. ఇందాక చీరకు కాకి ప్లీట్స్ వచ్చాయి కదా, ఇది మజంతా పింక్లో ప్లీట్స్ వస్తాయి అన్నమాట. పళ్ళు, చీర ఇలా ఉంది. ఈ చీరకి అద్దాలు ఉన్నాయండి. ఇది 2700 ప్లస్ షిప్పింగ్. పింక్ అండ్ గ్రీన్ బాగుంది కాంబినేషన్ ఇది. ఇది బ్లౌజ్, పింక్ బ్లౌజ్, గ్రీన్ కలర్ బార్డర్. ఈ చీరకు కూడా అద్దాలు ఉన్నాయి. చీర 2700 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ శారీ వచ్చేసి 2700 ప్లస్ షిప్పింగ్. మెరూన్ చీర అండి, బాగుంది కలర్ కాంబినేషన్ కూడా. చీర అంతా మెరూన్, పర్పుల్ బార్డర్. బ్లౌజ్ వచ్చేసి పర్పుల్ కలర్ బ్లౌజ్. బ్లౌజ్ కూడా ఇలా ఫుల్ ప్రింట్ వచ్చింది బ్లాక్ కలర్తో, మెరూన్ బార్డర్. చీర, ఈ పళ్ళు, చీర. ఈ శారీకి అద్దాలు ఉన్నాయి. ఇది బ్లౌజ్, మంచి డార్క్ కాంబినేషన్. డార్క్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుంది చీర. అండ్ ఇంకా మనకు కట్టు చెంగు వైపు, ఇది కట్టు చెంగు అండి. కట్టు చెంగు ఇక్కడ నుంచి ఇంత డిస్టెన్స్, 1 మీటర్లో కట్టు చెంగు వైపు 1 మీటర్, కట్టు చెంగు నుంచి 1 మీటర్ వైపు ఇలా చిరిగితే రఫ్ చేపించామండి చీర. ఇలా చిరిగితే రఫ్ చేపించాము. సో ఈ చీరకు మిర్రర్స్ ఉన్నాయి. సో ఈ చీర యాక్చువల్ ప్రైస్ ఉంటుంది 2350 ప్లస్ షిప్పింగ్ అండి. కొంచెం చిన్న డ్యామేజ్ వచ్చినందుకు ఈ శారీ వచ్చేసి 2000 ప్లస్ షిప్పింగ్ అండి. 350 తగ్గించేస్తాము, 2000 ప్లస్ షిప్పింగ్. సో ఇవ్వండి మనం చూసిన జార్జెట్ ప్లస్ లెహరియా జార్జెట్ శారీస్. మీకు నచ్చిన శారీస్ మాకు షేర్ చేయండి. అవైలబిలిటీ అండ్ ప్రైస్ డీటెయిల్స్ ఇస్తాము. పేమెంట్ అయ్యాక కొరియర్ చేస్తామండి. మీరు కొరియర్ రిసీవ్ చేసుకున్నాక మెటీరియల్ ఎండ్ టు ఎండ్ చెక్ చేయండి. కవర్ కట్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి మెటీరియల్ చెక్ చేసుకునే ప్రొసీజర్ అంతా కూడా ఒక వీడియో తీసి పెట్టండి. ఓకే అండి, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.